ఏకరాశస్త్రం బలవంతం ప్రభుత్వమేవ రాజ్యాధిపతిర్బభూవ సంగీత రాగస్తవతే నరాణాం సుమంగళ్యం తదందీర్ఘమాయుః. చప్పుడు చేయండి మళ్ళీ. ఓం గౌరీపతి చంద్ర చూడాగే ఇష్టకామ్యా సిద్ధిరస్తు. గణపతి పూజా కార్యక్రమము పూర్తి చేసుకున్నాము. గణపతి పూజా కార్యక్రమం అనంతరము స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమం పూర్తి చేశాము. గణపతి పూజా కార్యక్రమం ఎందుకు అంటే ఘనాలకు అధిపతి గణపతి. మనం ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా దేవతాది ప్రతిష్టలు గాని వివాహాది శుభ కార్యక్రమాలు గాని ఏదైనా కార్యక్రమం చేసినా కూడాను అటువంటి కార్యక్రమంలో సత్ఫలితం పొందడానికి ఆ యొక్క కార్యక్రమం యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితము మనకు దక్కడానికి ఆ గణపతి దేవుని యొక్క ఆజ్ఞ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము స్వామి. ఈ కార్యక్రమం ఇందుకొరకై చేస్తున్నాము. ఆ యొక్క దేని కొరకై ఏది సంకల్పించుకొని కార్యక్రమం చేస్తున్నాము ఆ యొక్క ఫలితాన్ని మాకు వచ్చే విధంగా ఆ కార్యక్రమం యొక్క సత్ఫలితము దక్కే విధంగా మమ్మల్ని అనుగ్రహింపు స్వామి అని స్వామివారికి ముందుగాలుగా షోడశోపచార పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే స్వామివారిని ఆహ్వానించి స్వామివారికి స్నానము వస్త్రము యజ్ఞోపీతము పసుపు కుంకుమ ఇత్యాది షోడశ ఉపచార కార్యక్రమాలన్నీ నిర్వహించి స్వామివారికి ఆజ్ఞ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం మనం. ఇప్పుడు శ్రీరామనవమి పురస్కరించుకొని లోక కళ్యాణార్థమై నిర్వహిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం. అంటే రామచంద్ర స్వామి సీతాదేవి రామచంద్ర స్వామి ఇద్దరి యొక్క వివాహ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది ఏదో మా యొక్క సొంత సంకల్పం కొరకు కాకుండా లోక కళ్యాణార్థమై నిర్వహించేటువంటి యొక్క కార్యక్రమం కొరకు మేము సంకల్పించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకున్నాము స్వామి. ఈ యొక్క కార్యక్రమం అనేది మేము ఏదైతే సంకల్పించుకొని నిర్వహిస్తున్నామో ఆ యొక్క ఫలితాన్ని మాకు వచ్చే విధంగా సంపూర్ణ అనుగ్రహము మా మీద మా గ్రామం మీద ఈ లోకం మీద అన్ని విధాలుగా మీ యొక్క అనుగ్రహం ఉండాలి స్వామి అని గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. తర్వాత పుణ్యావాచనము. ఈ పుణ్యావాచనము అంటే ఏమిటి అంటే ద్రవ్యశుద్ధ్యర్థం దేహశుద్ధ్యర్థం స్థలశుద్ధ్యర్థం ఆత్మశుద్ధ్యర్థం. అంటే స్థలము శుద్ధి కొరకై మనము ఈ శ్రీరామనవమి చేసిన తర్వాత మళ్ళీ శ్రీరామనవమి వచ్చేదాకా ఇందులో ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తలేము ఈ ప్లేస్ లో. అంటే నిత్యము మంగళవారము లేదా శనివారము మనం ఆలయానికి వచ్చినా కూడా ఈ యొక్క ప్రాంగణంలో మాత్రము మనం నడుచుకుంటూ వెళ్ళుకుంటూ ఎట్లా పడితే అంటే పొద్దున లేచిన కాంచి ఎవరోకి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ స్థలము కూడా ఆ విధంగా దోష పరిహారం అయి ఉంటుంది. అంతేకాకుండా చీమలు కానీ చిన్న చిన్న జీవరాశులు కూడా కొన్ని కాలం చేసి ఉంటాయి. ఇందులో ఈ యొక్క చెట్టు ఉంది. ఈ చెట్టుకు ఉన్నటువంటి ఆకులు ఎండిపోయి రాలిపోయి ఉంటాయి. అది చూత జీవమే. ఆ చెట్టు చూత ప్రాణి. అందులో ఉన్నటువంటి ఆకులు కూడా జీవం ఉన్నంతసేపు పచ్చగా ఉంటుంది. జీవము పోయిన తర్వాత అది ఎండిపోతూ ఉంటుంది. అది కూడా రాలిపోతూ ఉంటుంది. అటువంటి ఏమన్నా ఈ స్థలానికి సంబంధించినటువంటి చిన్న చిన్న దోషాలు ఉన్నా ఆ దోషాలు తొలిగిపోవడానికి, అంతేకాకుండా
ఆత్మశుద్ధ్యర్థం మన ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినప్పుడు మన యొక్క మనసు అనేది ఎక్కడెక్కడో ఆలోచించుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. అటువంటి దోషాలు ఉన్న తొలగిపోవడానికి ద్రవ్య శుద్ధ్యర్థం మనం తీసుకువచ్చేటువంటి ఈ పూజా సామాగ్రి ఎక్కడి నుంచో తీసుకువచ్చాము. అందులో కూడాను ఈ బియ్యము తలంబ్రాలుగా తీసుకుని అక్షతలు కలిపాము. ఈ అక్షతలలో చిన్న చిన్న చీమలు లాంటి చిన్న చిన్న జీవరాశులు ఉంటాయి. మనం కలిపినప్పుడు అవి కూడా అందులో నలిగిపోతూ ఉంటాయి. అటువంటి చిన్న చిన్న దోషాలు ఉంటాయి. అటువంటి దోషాలు కూడా తొలగిపోవడానికి ద్రవ్య శుద్ధ్యర్థం, ద్రవ్యం శుద్ధి కొరకు, ఆత్మశుద్ధి కొరకు, స్థల శుద్ధి కొరకు, ఇటువంటి శుద్ధి కొరకై ఇందులో ఉన్నటువంటి ఈ 3 గ్లాసుల్లో ఉన్నటువంటి ఆ ఒక నీటిని అందులోకి జీవనదులను ఆవాహన చేసి ఆ మంత్రంతో ఆవాహన చేసినటువంటి ఆ యొక్క నీటిని అందరి మీద ప్రోక్షణ చేయడం జరిగినది. అది స్థల శుద్ధ్యర్థం, అది స్వస్తి పుణ్యాహవాచన కార్యక్రమం అంటారు. ఆ తర్వాత మనము రక్షార్థం, దీక్షార్థం, రక్షాబంధన ముహూర్తం అంటే ఇప్పుడు మనం ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమము సంపూర్ణమయ్యేటట్టు, సంపూర్ణంగా కార్యక్రమం చేసే విధంగా ఒక కంకణాన్ని కట్టుకుంటాము. స్వామివారికి కూడా మనం కంకణాన్ని కడతాము. మనము ఏదైనా పని చేసినప్పుడు అబ్బా పని అయ్యే వరకు వాడు కంకణం కట్టుకున్నట్టు చేశారు అంటారు. ఎందుకు అంటే ఆ పని అయ్యే విధంగా వాడు సంకల్పించుకొని ఆ పని అయ్యే వరకు దాని మీదనే మనసు లగ్నం చేసి ఆ పని పూర్తి చేస్తాడు. కాబట్టి దాన్ని కంకణము కట్టుకొని చేశాడు పని అంటాము. ఆ విధంగానే మనము కంకణాన్ని స్వామివారికి సమర్పించి మనము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా ఈ వరికొల్లిపల్లెనే ఆ సీతా సమేతుడై ఆ రామచంద్ర స్వామి యొక్క భక్తాంజనేయ స్వామి ఆలయములనే మన యొక్క కైంకర్యాలు మన చేతి ద్వారా ఉపచారాలు స్వీకరించుకుంటూ మన ఆలయంలో ఇక్కడ ఉంటాడు స్వామి. ఆ విధంగా స్వామివారిని ఆహ్వానించి అదే విధంగా స్వామివారినే కాకుండా మనము కూడా కంకణాన్ని కట్టుకొని అదే విధంగా స్వామివారికి ఏ విధంగా మనము ఆహ్వానించి మనం ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామో అదే విధంగా మనం కూడా కంకణాన్ని కట్టుకొని ఈ ఉత్సవాన్ని అత్యంత వైభవపేతకంగా నిర్వహించాలి. ఆ విధంగా మనం కార్యక్రమం చేయడానికి ఈ కంకణాన్ని కట్టుకుంటాము. ఆ విధంగా చేసిన వారికే ఆ స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహము ఉండి ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వాదం ఎల్లవెల్ల ఉంటుంది. అటువంటి కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణము ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు గణపతి పూజ పుణ్యావచన కార్యక్రమం పూర్తయినది. ఇప్పుడు కళ్యాణము ప్రారంభం అవుతుంది. ఆ కళ్యాణంలో భాగంగా ప్రప్రథమముగా స్వామివారికి పాద ప్రక్షాళన కార్యక్రమం ఉంటుంది. తర్వాత కంకణధారణ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి महाजालागमत्ये परिभ्रमणानामनेक कोटि ब्रह्माण्डानाम् एकतमे व्यक्त्या व्यक्तिमहदहंकार पृथिव्यप्तेजो वायुराकादज्ञे करुणैरावृते तदिस्थानभूत विश्वकर्ण परमात्मा नरमेद पशुमेद नित्योत्सव भक्षोत्सव
మాసోత్తమ సంవత్సరోత్తమ మహోత్సవానాం త్రింశత్కోటి దేవానాం వాజపేయ అగ్నిస్తోమ నరవేద పశువేద నిత్యోత్తమ భక్షోత్తమ మాసోత్తమ సంవత్సరోత్తమ మహోత్సవానాం తర్కమీమాంస వేద వేదాంత భాష్య గమసిద్ధాస్త్ర అష్టాదశ పురాణే భారత రామాయణ భాగవత పాంచరాత్రాదీనాం ఋగ్యజుర్సామ అధర్వణ చతుర్వేదానాం నారద విశ్వామిత్ర పరాశరి అత్రి వాల్మీకి గౌతమ భృగ్వాంగీరస వ్యాసాది నరసింహానాం సీతా అరుంధతి అహల్య ద్రౌపది అనసూయ దమయంతి ఇత్యాది మహాప్రతివ్రతానాం జంబూ లింబా కదంబా చూతా క్రమగా నారీకేల ఖర్జూర ధాన్య అత్యుష్టవృక్షాణం పున్నాగా ఝాజీ మకులాకేతకి చంపాకమల్లిక మాధవి మాలతి వివిధ శ్రీ పాంచరాత్రాగమాన్ విశ్వక్షేణ విభీషణీ పభృతి భక్తైర్సదా సే దీపాంకురం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం ఏడు జల్లి పసుపు వాం త్రైలోక్య గుణంబినీం దేవాం దేవతకః కీర్తించ వేణాతః బ్రహ్మణే స్వాహ వీడియోలో చూడు కనిపిస్తాను ఇప్పుడు అన్నయ్య అంటే భర్త గారు అన్నయ్య ఓం ఆసాసాన సోమనసా ప్రజానాగం సౌభాగ్యమగ్నే రుణవదా భూమి శుభగే తం జీవశిరదాస్పదం. స్వామివారు అమ్మవారికి మాంగళ్య ధారణ చేయుచున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టము మాంగళ్య ధారణ. మంగళ సూత్రము. మంగళము అంటే పవిత్రమైనదని అర్థము, సూత్రము అంటే దారము.
ఈ మంగళ సూత్రము ఇది మంగళ స్వరూపమైనటువంటి ఒక గౌరీ సరస్వతి స్వరూపముగా, ఇది గౌరీ మన శంకర గౌరీ దేవుల స్వరూపంగా తయారు చేయబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ మంగళ సూత్రము అర్ధగోళాకారం వలె నిర్మాణమై ఉండి మధ్యలో పొడుసు వలె లింగాకారంలో ఉంటుంది. ఈ లోకానికి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు కాబట్టి వారి యొక్క స్వరూపంగా ఈ యొక్క మంగళ సూత్రాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. అటువంటి మంగళ సూత్రాన్ని ఇప్పుడు స్వామివారు అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఈ మంగళ సూత్రము స్వామివారు సమర్పించేటప్పుడు మాంగళ్యం తంతునానేన లోకరక్షేణ హేతున కంటే బధ్నామి శుభగే తం జీవ శరదాస్పదం అని మనం మంత్రం చెబుతాము. మామూలుగా మానవుల యొక్క వివాహంలో మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బధ్నామి శుభగే తం జీవ శరదాస్పదం అని చెబుతుంది శాస్త్రము. అంటే మహేందర్ బాబా వీడియో తీస్తానా? తోడుగా భగవంతుడు చక్రధారి చంతని ఉండగా కుబేమి మన ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణి